దాదాపుగా 10 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఈ భూమి మీద ఆవిర్భవించినట్లుగా అంచనా. మానవుడు అని అంటే ఇప్పుడు మీలాగా నాలాగా ఉన్న మానవుడు కాదు, మీ అందరికీ తెలుసు. ఇంకా నేను ఆ మూల రూపంలోకి నేను వెళ్ళను. అక్కడి నుంచి ఒక్కసారిగా మానవుడు కూడా చాలా మార్పులు చెందుతూ 2,50,000 సంవత్సరాల నాడు మనం అనుకుంటూ ఉన్న మన రూపానికి దగ్గరగా ఉన్న నియాండర్థల్ మానవుడు అనేవాడు ఒక 2,50,000 క్రితం స్టార్ట్ అయ్యాడు అని చెప్తున్నాను. ఒకసారిగా 7,50,000 వదిలేశాను, 2,50,000కి వచ్చాను. 2,50,000 నుంచి ఒక్కసారి జంప్ చేసి ఒక 10,000 సంవత్సరాల క్రితానికి వస్తాను, 10-12,000 సంవత్సరాల క్రితానికి వస్తాను. దాదాపుగా ఒక 10-12,000 సంవత్సరాల క్రితానికి ఆఫ్రికా ఖండంలో అప్పటికే ఆవిర్భవించిన నీగ్రిటోలు అనే ఒకానొక జాతి, ఆఫ్రికా ఖండానికి సంబంధించిన జాతి, అండమాన్ దీవుల మీదుగా భారతదేశంలోకి ప్రవేశించింది. ఇది ఇప్పుడు నేను మాట్లాడేది ఇట్స్ ఎ సపరేట్ వలసలు. మానవ జాతి ఆవిర్భావం నుంచి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎట్లా వలసలు వెళ్ళాయి అనేది ఇట్స్ ఎ బిగ్ ఇష్యూ. అది వేరే ఒక ప్రసంగంగా మాట్లాడాల్సింది. కాబట్టి ఆ డీటెయిల్స్ వస్తాయని మీరు ఆశించవద్దు దయచేసి. నిగ్రిటోలు అనే జాతి ఈ దేశంలోకి మొట్టమొదట ప్రవేశించింది. మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమంతా ఖాళీగా ఉంది. ఆఫ్రికా ఖండంలో తొలి మానవుడు ఆవిర్భవించాడు అనేది ఒక అంచనా, ఒక పరిశోధన. అక్కడి నుంచి ఒకానొక జాతి, ఈ భారతదేశం కూడా మొట్టమొదట్లో ఖాళీగానే ఉంది. అమ్మడికొస్తే భూమి అంతా కూడా ఖాళీగానే ఉంది కదా మానవుడు పుట్టక ముందు. అట్లా నిగ్రిటోలు అనే ఒక జాతి వచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ప్రోటో ఆస్ట్రలాయిడ్లు అనే ఇంకో జాతి వచ్చింది భారతదేశం. ఈ నిగ్రిటోలు ఆస్ట్రలాయిడ్లు వీళ్ళిద్దరే మానవ జాతిలో ఉన్న అనాగరిక దశలో భారతదేశంలో జీవించిన జాతి. అంటే మీకు తెలుసు కదా, మానవుడు అనాగరికుడిగా పుట్టి ఎలా పరిణామం చెందాడు, నాగరికుడిగా పరిణామం చెందాడు కదా. మనిషి మామూలుగా ఇప్పుడు మనం ఉన్నట్లుగా పుట్టలేదు కదా. మనిషి పుట్టినప్పుడు అనాగరికుడిగా పుట్టాడు. అనాగరికత నుంచి నాగరికుడిగా మారిన ఆ క్రమాన్ని ఈ రెండు జాతులు చూశాయి ఈ దేశంలో. ఎవరెవరు? నిగ్రిటోలు, ఆస్ట్రలాయిడ్. నాగరికతకి అనాగరికతకి తేడాని చెప్పడానికి మూడు అంశాలు చెప్తాం మనం. అదేంటి అని అంటే, మనిషి పశుప్రాయుడిగా ఉండేవాడు. అంటే పశువుకి మనిషికి తేడా ఉండేది కాదు, మీకు తెలుసు. కాకపోతే పిల్లలు కొంచెం ఆసక్తిగా ఉంటుందని చెప్తాను. పశువుకి మనిషికి తేడా ఉండేది కాదు. ఇప్పుడు మనుషులు మనం బట్టలు కట్టుకుంటున్నాం, పశువులు బట్టలు కట్టుకో కదా. సో మనం చూసినా కూడా పశువుని చూసి ఏమి ఈ బర్రె బట్టలు ధరించలేదేమి అని మనం అనుకోము అసలు. ఈ ఆవు ఎందుకు బట్టలు ధరించలేదని మనం అసలు అనుకోం మనం కదా. అలా అనుకోనట్లుగానే మనుషులు కూడా బట్టలు లేకుండానే ఉండేవాళ్ళు. అలాగే పశువుకి ఇంకో లక్షణం ఏంటంటే లైంగిక విచక్షణ ఉండదు. అంటే లింగపరమైన విచక్షణ ఉండదు. అంటే దానికి తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఈ తేడా తెలియదు. లింగపరంగా స్త్రీ పురుష అనే తేడా తప్ప వేరే తేడా తెలియదు. అంటే తన గర్భంలో నుంచి పుట్టిన ఒక మగ సంతానం కొంతకాలం తర్వాత దానికి భర్తగా కూడా వ్యవహరిస్తుంది పశువులో. మూడవ లక్షణం ఏంటి అని అంటే, ఇది చాలా కీలకమైంది. పశువు ఆహార ఉత్పత్తి చేయలేదు, ఆహార సేకరణ మాత్రమే చేస్తుంది పశువు. అంటే ఎక్కడైనా సిద్ధమై ఉన్న ఆహారాన్ని వెళ్ళి వెతుక్కొని సంపాదించి, వీలైతే యుద్ధం చేసి సంపాదించుకుంటుందేమో కానీ పశువు ఏం చేయలేదు, ఆహారాన్ని ఉత్పత్తి చేయలేదు, ప్రొడ్యూస్ చేసుకోలేదు. నాకు రేపటికి ఒక ఎలుక అవసరమవుతుంది కాబట్టి నేను ఒక ఎలుకను పెంచుతాను అని పిల్లి అనుకోలేదు. పిల్లి కెనాట్ డూ దట్. ఇవి 3 పశు లక్షణాలు. ఈ 3 లక్షణాలు ఈ దేశంలో నిగ్రిటోలు, ఆస్ట్రలాయిడ్లు అనే జాతులు అవి ఏమంటాం మనం, ఆ ప్రాసెస్ని నడిపించాయి. తర్వాత 3 విప్లవాలు వచ్చినాయి. నేను ఇంక అన్నిట్లోకి వెళ్ళలేను. ఆ తర్వాత వచ్చిన 3 విప్లవాలు ఏమిటి అని అంటే, 1 నిప్పును కనుక్కోవడం, 2 చక్రాన్ని కనుక్కోవడం, 3 వ్యవసాయాన్ని కనుక్కోవడం. మొదటి 2 నేను వెళ్ళను ఇప్పుడు.
మూడవది చాలా కీలకమైంది, వ్యవసాయాన్ని కనుక్కోవడం మనిషి. అంటే అనాగరిక దశ నుంచి నాగరికుడిగా మారిన ఘట్టాల్లో మనిషి వ్యవసాయం కనుక్కోవడం అనేది చాలా కీలకమైనది. ఏమిటది అనంటే ఆ వ్యవసాయాన్ని కనుక్కోవడంతోనే మనిషి, నేను ఇందాక చెప్పానే, ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకి చేరుకున్నాడు. అప్పటిదాకా మనిషి కూడా ఏం చేశాడు, ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేవాడు. మహా అయితే రెండవ దశలో ఏం చేశాడు అంటే పశువుల్ని పెంచుకున్నాడు, కొంతవరకు పశువుల్ని నిలవ ఉంచుకోగలిగాడు, అవసరమైనప్పుడు వాటిని చంపడానికి పశువుల ఉత్పత్తి వరకు వెళ్ళగలిగాడు. కానీ ఆ తరువాత జరిగిన చాలా కీలకమైన పరిణామం ఏంటంటే మనిషి వ్యవసాయాన్ని నేర్చుకున్నాడు. వ్యవసాయంలో ఉన్న వ్యవహారం ఏమిటి అని అంటే, నువ్వు ఒక విత్తును నాటితే 1000 విత్తులు ఇస్తుంది ప్రొడక్షన్. ఒక్క గింజ నాటితే అది తిరిగి 1000,00,000 గింజల్ని మళ్ళీ వెనక్కి తిరిగి నీకు ఇస్తుంది. దీంతో ఏం జరిగింది అని అంటే, ఆహారాన్ని ఉత్పత్తి చేయటం ప్రారంభం కావడంతో, అప్పటి వరకు ఉదాహరణకి ఒక గుంపులో 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది రేపటి ఆహారం ఏమిటని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. రేపటి ఆహారం లేదా ఈ 10 రోజుల తర్వాత ఆహారం ఎలాగా. ఎప్పుడైతే వ్యవసాయం కనుక్కున్నాడో మనిషి, 100 మందిలో 10 మంది వ్యవసాయ ఉత్పత్తి మీద దృష్టి పెడితే వాళ్ళు 100 మందికి కావలసిన ఆహారాన్ని ఉత్పత్తి చేయగలిగారు. అలా ఉత్పత్తి చేయగలగడంతో 10 మంది వ్యవసాయం మీద దృష్టి పెడితే మిగిలిన 90 మంది మానవ జీవన సౌకర్యాలను పెంచడానికి, మానవ జీవన గతిని మార్చే కొత్త పరిశోధనలు చేయడానికి దృష్టిని మళ్లించి. మీకు అర్థమవుతుందా? దిస్ ఈజ్ హౌ వ్యవసాయం హ్యాస్ బ్రాట్ ద మేజర్ చేంజ్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. ఈ పని భారతదేశంలో చేసిన వాళ్ళు ద్రావిడులు.